ఇదిగోండి ఈ అక్క భలే కూర్చోబెట్టి పిల్లలందరినీ ఫేస్ పెయింటింగ్ వేసేస్తుంది. ఈమె దగ్గర పెద్ద సంతే ఉంది ఫేస్ పెయింటింగ్ సంబంధించి. ఈమె తర్వాత నేనే అని బొడ్డోడు క్యూలో ఉన్నాడు. ఈ బొడ్డు పాప తెల్లగుండంతో జిగల్ జిగల్ మంటుంది, అదిరిపోయింది. ఇదిగోండి ఈ రోజు వియత్నాంస్ కల్చర్ చూడడానికి వచ్చేసాను. అదిరిపోయింది టైటిల్ అయితే. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో యాక్టివిటీస్ అంట, కల్చరల్ ప్రోగ్రామ్స్, కిడ్స్ అండ్ ఫ్యామిలీ ఫన్, లైవ్ పెర్ఫార్మెన్సెస్ ఇంకా చాలా ఉన్నాయి. బొడ్డోడు ఫేస్ పెయింటింగ్ సెలెక్ట్ చేసుకుని హడావిడిలో ఉన్నాడు. అబ్బా లోపలికి రాగానే ఈ అమ్మాయి వెల్కమ్ చెప్పేస్తుంది. భలే క్యూట్ గా ఉంది. ఏషియన్ ఫ్యామిలీ సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈమె. వీళ్ళు ఎలాగానే ఒక ఫామ్ ఇచ్చారు. అదేంటంటే మనకి ఎలాంటి అలవాట్లు ఉన్నాయో టిక్ చేయమన్నారు. అంటే బెట్టింగ్ యాప్లు, గేమింగ్, పొగ తాగడం, మద్యం ఇలాంటివి అనమాట. గ్యాంబ్లింగ్ ఇలాంటివి చేసే ఉన్నాయేమో, మనం అడిక్షన్ అయ్యామేమో అని తెలుసుకోవడానికి. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఇలాంటి వాటితో బానిస అయి ఉంటే వీళ్ళు పర్సనల్గా కౌన్సిలింగ్ ఇస్తారు, ఫ్రీగా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. ఒక విధంగా ఇది మంచి విషయమే. ఎందుకంటే మనలో చాలా మందికి ఏదో ఒక సమస్య ఉంటుంది, దేనికో దానికి బానిసత్వం అయి ఉంటాము. అలాంటి సమయంలో ఇలాంటి సంస్థలు, ఇలాంటి హెల్ప్ గ్రూప్స్ మనల్ని కాంటాక్ట్ అయ్యి మనకి మంచి కౌన్సిలింగ్ ఇస్తారు. న్యూజిలాండ్లో అన్ని విషయాల్లో కౌన్సిలింగ్ అనేది చాలా టాప్ ప్రయారిటీ. ఇక్కడ ఇంకో బుడ్డోడిది ఫేస్ పెయింటింగ్ రెడీ అయిపోయింది, భలే ఉన్నాడు. ఈ జస్ట్ ఫామ్ రాసి ఇచ్చినందుకు ఈ అమ్మాయి కాంప్లిమెంటరీగా ఈ గిఫ్ట్ ఇచ్చింది. ఇలా అందరికి ఇస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి కదా, కీ చైన్, ఫోన్ హోల్డరు, ఇంకా జూట్ బ్యాగ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. మనకి ఏం కావాలంటే అది ఇస్తారు. నెక్స్ట్ అసలైన ఘట్టానికి వచ్చేసాము. ఇదిగోండి వెరైటీ ఆఫ్ వియత్నామ్స్ ఫుడ్. ఇవేంటో కూడా మనకు తెలియదు, మనం ఎప్పుడు తినలేదు, ట్రై చేయలేదు కూడా. కావాలంటే కొనుక్కోవచ్చు ఇవన్నీ. ఇక్కడంతా కూడా వియత్నామ్స్ బేకరీ స్టైల్ ఫుడ్ ఉన్నది. భలే డెకరేట్ చేసి పెట్టారు, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా తక్కువ ప్రైస్కే పెట్టారు ఇవన్నీ. ఎవరి కల్చర్ ఫుడ్ వాళ్ళకి ఇష్టం కదా, వచ్చిన వాళ్ళందరూ తెగ కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఎక్కువగా రైస్ నూడిల్స్ వాడతారు, ఇందులో చాలా ఆయిల్ తక్కువ ఉంటుంది. ఇక్కడంతా కూడా చికెన్ ఐటమ్. వియత్నామ్స్ ఫుడ్ అంటే చాలా స్పైసీగా ఏమి ఉండదు, కానీ ఫ్లేవర్స్ మాత్రం చాలా బ్యాలెన్స్ గా ఉంటాయి. వీళ్ళ స్పెషల్ ఐటమ్స్ లో లెమన్ గ్రాస్ చికెన్, ఇది చాలా ఫేమస్. పెద్ద కారంగా ఏమి ఉండదు. వియత్నాం ఫుడ్ లో ఎక్కువగా కోకోనట్ మిల్క్ యూస్ చేస్తారు. మనం గంట సేపు చదువుతాం మెను, ఏమి ఎలా వచ్చింది టక్మని అలా పట్టుకెళ్ళిపోయింది. చూడడంలోనే కాదు కొండలో కూడా ప్రావీణ్యత కావాలి. నెక్స్ట్ ఇదంతా కూడా చేతి గోళ్ల సరుకు. అబ్బా చేతి గోళ్ళకు కూడా ఎన్ని హంగులు, ఎన్ని అలంకారాలు, చాలా క్రియేటివ్ గా ఉన్నాయి. ఫ్లవర్స్, వాటర్ కలర్స్, వియత్నాం స్టైల్ అంట. పారేసే గోళ్ళకు కూడా ఎన్ని సోకులు. న్యూజిలాండ్ లో ఎక్కువగా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అది ఏ దేశం ప్రోగ్రామ్ అయినా సరే పిలవని పేరెంటం కేటగిరీలో వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే చిన్నపిల్లలకి టాటూ వేస్తున్నారు. ఈ చిన్న బుడ్డను కూర్చోబెట్టారు ఇక్కడ. ఇవన్నీ టెంపరీ టాటూస్, కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. $1 కి 2 వేస్తారంట, అంటే 50 రూపాయలు. పిల్లలకి ఇది భలే సరదా ఉంటది, చూసి వదిలిపెట్టరు. ఇక్కడ డైరీస్ అమ్ముతున్నారు, పెద్దది $5 అంటే 250 రూపాయలు. ఇక్కడ వెరైటీ టీస్ అమ్ముతున్నారు, మిల్క్, పీచ్, ప్యాషన్ ఫ్రూట్ టీ. ఈ టీస్ $10 అంట, అంటే 500. పైన టాపింగ్స్ కి 50 రూపాయలు ఎక్స్ట్రా. శాంపిల్స్ ఫ్రీగా ఇస్తున్నారు, తాగమని భలే బలవంతం చేస్తున్నారు. టీ లవర్స్ అయితే గట్టిగా ట్రై చేయొచ్చు. ఇంకా ఈ పక్కకు వస్తే ఏదో తీర్థం ఏదో జల్లేస్తున్నారు. ఈ ఐటెం పేర్లేంటో కానీ నా నోటితో అయితే నేను చెప్పలేను. అదే అండి PORK. అదే నోటికి అందిందా. ఇక్కడ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఆ పదార్థంతో చేసినవే. ఇదిగోండి చదవండి, పేరు భలే గమ్మత్తుగా ఉంది. ఇంక ఇదైతే ఆ పదార్థం యొక్క గ్రేవీ. ఆమె ఓపెన్ చేయగానే స్మెల్ భలే వచ్చింది కదా అన్నారు. అమ్మో అవునండి చాలా బాగుందని పక్కకు వచ్చేసాను. ఇదిగోండి ఇక్కడ వియత్నాం పిల్లలందరూ కూడా చాలా ఓపిక్గా క్లే ఆర్ట్స్ చేస్తున్నారు. చిన్న చిన్న కార్టూన్ ఫిగర్స్, ఫ్లవర్స్ చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు. చేతితో ఏదైనా రూపొందించడం వియత్నాం సాంప్రదాయ కళలో ఒక భాగం. ప్రత్యేకంగా మట్టితో చేసే బొమ్మలు, ఐడియల్స్, క్యూట్ యానిమల్స్, ఇలా చాలా వెరైటీ బొమ్మలు చేస్తున్నారు. పిల్లలే కాదు ఇక్కడ యువత కూడా బాగా క్లే ఆర్ట్ చేస్తున్నారు. చాలా క్రియేటివ్గా ఎంజాయ్ చేస్తున్నారు. మన దగ్గర డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి కదా, ఇలాగే వియత్నాంలో అయితే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ వాళ్ళ పండగల్లో ముఖ్యంగా ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఇంకొక కాఫీ స్టేషన్. ఈ కాఫీ అయితే ఫ్రీగానే ఇస్తున్నారు. ఆ పెద్ద కప్లో పోసేస్తారనుకున్నాను, కానీ ఆ చిన్న డిస్పోజ్ గ్లాస్లో పోసేస్తున్నారు. కోకోనట్ కాఫీ, ఇంకేదో ట్రెడిషనల్ కాఫీ అంట. కాఫీ, టీ నేనైతే తాగను, కానీ ఈ పాప అయితే మాత్రం చాలా ఎంకరేజ్ చేస్తుంది, తాగండి, టేస్ట్ చూడండి, చాలా బాగుంటుందని. సరే మళ్ళీ వచ్చి తాగుతా అని చెప్పాను. మరి నెక్స్ట్ స్టాల్కి వస్తే ఇది స్టోరీ టెల్లింగ్ స్టాల్. ఇక్కడ ఇమేజెస్ చూపిస్తూ స్టోరీ చెప్తున్నారు, అంటే పిల్లల మనసులో పడేటట్టుగా. పిల్లలకే కాదు పెద్దలకు కూడా చెప్తున్నారు. చూడంగానే స్టోరీ గుర్తుండిపోయేలా చాలా కలర్ఫుల్ పిక్చర్స్ ఉన్నాయి. స్టోరీ చెప్పిన తర్వాత స్టోరీ విన్న వాళ్ళందరికీ చాక్లెట్స్ కూడా ఇస్తున్నారు. స్టోరీ టెల్లింగ్ అనేది ఈ రోజుల్లో అంతరించిపోతుంది. ఇది ఒక ఫన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. మనం చిన్నప్పుడు విన్నాం కదా కథలు, అదే ఇక్కడ తీసుకొచ్చారు. కానీ ఈ ప్రాసెస్ మాత్రం మోడర్న్ స్టైల్లో స్టోరీ టెల్లింగ్ అనే చెప్పాలి. ఇదిగోండి కలర్ఫుల్ పిక్చర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మరి వియత్నాం స్టోరీస్ అనుకుంటా.
ఇవి చాలా సెట్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్సే ఉన్నాయి. ఈ స్టోరీస్ చెప్పడానికి చాలా మంది వాలంటీర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా యంగ్గా ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ చాలా ఓపిక్గా చెప్తున్నారు. కెమెరామెన్ కూడా చాలా ఓపిక్గా ఫోటోలు తీస్తున్నాడు. ఇక్కడ స్టోరీస్ అంటే మీకు ఇష్టమేనా? మరి ఈ క్లే ఆర్ట్ కి ఈయన కోఆర్డినేటర్ అనుకుంటా. పిల్లలకి ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు, చూపిస్తున్నాడు కూడా. వియత్నాం వంటి దేశాల్లో ఈ ప్రాసెస్ ని చాలా పేషెన్స్ తో క్రియేటివిటీతో చేస్తారు. ఫస్ట్ మట్టిని బాగా సన్నగా తయారు చేస్తారు, లేదా సాఫ్ట్ గా ఫ్లెక్సిబుల్ గా అయ్యేటట్టు డౌ ప్రిపేర్ చేస్తారు. మట్టిని చిన్న చిన్న భాగాలుగా తీసుకొని చేత్తో లేదా స్పెషల్ టూల్స్ తో బొమ్మకి కావాల్సిన బేసిక్ షేప్స్ తయారు చేస్తారు. తర్వాత నెక్స్ట్ డీటెయిలింగ్ ఇస్తారు, అంటే ఎక్స్ప్రెషన్స్ వేసే టూల్ వాడతారు. ఆర్ట్ పూర్తయ్యాక కొంతసేపు ఎండలో లేదా ఎయిర్ డ్రై చేసి మట్టిని కాస్త గట్టిగా మారేలా చూస్తారు. ఫైనల్ గా వాటర్ కలర్ పెయింట్స్ వాడి కలర్ఫుల్ గా బొమ్మలు తయారు చేస్తారు. ఇదిగోండి వీళ్ళిద్దరు ఆడుతున్నారు కదా, ఇది క్రేజీ కార్ట్ షఫల్ అంటారు. ఇది చిన్న కార్ట్ లా ఉంటుంది, కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఏ డైరెక్షన్ లో కావాలంటే ఆ డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది. బండి భలే బాగుంది కదండి. చాలా వరకు న్యూజిలాండ్ వాతావరణం ఇలాగే ఉంటుంది. కింద వెట్గా ఉంటుంది, పైన ఎండ వస్తుంది, చలి వస్తుంది, అన్నీ ఏకంగా కలిపేసి వస్తాయి. చెప్పాలంటే మార్కెట్ కొంచెం హడావుడిగానే ఉంది. పిల్లలు పెద్దలు అందరూ బాగానే వచ్చి ఆడుకుంటున్నారు. ఇలాంటి మార్కెట్స్కి ఓన్లీ వీకెండ్ మాత్రమే వస్తారు పిల్లల్ని వేసుకొని. షాపింగ్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, తినేవాళ్ళు తింటూ ఉంటారు, తిరిగే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. నాకు తెలిసి న్యూజిలాండ్లో వండుకోవడం చాలా తక్కువ, బయట ఫుడ్డే ఎక్కువ తింటూ ఉంటారు. ఎందుకంటే వండుకోవడం కడుక్కోవడం ఇవన్నీ టైం వేస్ట్ కదండి. ఇక్కడ ఫ్యామిలీస్కి కనీసం 3 పిల్లలన్నా ఉంటారు. అందరినీ బయటికి తీసుకొస్తారు. పిల్లలు పెంచడాన్ని అసలు కష్టంగా ఫీల్ అవ్వరు. ఇంక ఇవన్నీ బయట పెట్టిన స్టాల్స్, ఇవేంటో చాలా వెరైటీగా ఉన్నాయి. కళ్ళతో చూసి ఆనందించడమే, అబ్బా ఇది బాగుంది అది బాగుంది అనుకోవడమే. ఈ ఆఫర్ అయితే భలే ఉంది, బై 1 get 1 ఫ్రీ అంట. ఇవి వచ్చేసి బాడీ కేర్వి. ఇక్కడైతే భలే బంపర్ ఆఫర్ ఉంది, ఫ్రీ గిఫ్ట్ అంట ఏదన్నా కొంటే. చూడ్డానికి భలే ఫ్యాన్సీగా ప్రీమియం ఐటమ్స్ లా ఉన్నాయి. ఈసారికి చూద్దాము, నెక్స్ట్ టైం కొందాము. న్యూజిలాండ్లో ఏమన్నా కొనాలంటే 10 సార్లు ఆలోచించాలి. ఇదిగోండి మళ్ళీ ఇంకో ఫుడ్ స్టాల్. స్కూల్లో బోర్డు లాగా భలే కలర్ చాక్ పీసులతో రాసేసారు, కానీ మనం తినేది ఒకటి కూడా లేదు. హడావిడి భలే ఉంది, ప్రజెంటేషన్ కూడా అదిరిపోయింది. బగ్గుమంటున్నాయి, రేట్లు కాదండి ఐటెంలు. వేడివేడిగా తయారు చేసి ఇచ్చేస్తున్నారు, పొగలు వచ్చేస్తున్నాయి. అందరూ భలే ఇష్టంగా కొనుక్కొని వెళ్తున్నారు. ఈ వియత్నాం వాళ్ళు PORK ఎక్కువ తింటారనుకుంటా. ఇక్కడ ఆమె ఎంత అమ్మిందో చీటీ కూడా రాసుకుంటున్నారు. ఇదిగోండి మన ఫ్రీ బ్రెడ్. ఈ మార్కెట్లోనే ఫ్రీ బ్రెడ్ ఇస్తారు ఎవ్రీ సాటర్డే. ఇక్కడ ఏ స్టాల్ ఉన్నా లేకపోయినా ఫ్రీ బ్రెడ్ స్టాల్ మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. ఈసారికి బ్రెడ్ అయితే తీసుకోవట్లేదు. ఇదిగోండి ఇక్కడైతే ఈ బాబు అయితే ఊళ్ళతో చేసిన సాఫ్ట్ టాయ్స్ అమ్ముతున్నాడు. చాలా వెరైటీగా ఉన్నాయి. ఈయనే హ్యాండ్తో చేసిన టాయ్స్ ఇవి. ఈ బాబు నాకు పర్సనల్గా తెలుసు. వీలైతే ఎప్పుడైనా ఇతను నిట్ చేసేటప్పుడు వీడియో తీసి పెడతాను. హ్యాండ్మేడ్ కనుక కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది. ఇంకా ఈ స్ట్రీట్ మార్కెట్లో వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఒక లుక్ వేసేయండి, మీకు ఏది కావాలో చెప్పండి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆర్డర్ ఇస్తాను. ఈ మార్కెట్ ఎప్పుడు సాటర్డే ఉంటుంది, మార్నింగ్ 9 to 1 PM. ఇక్కడ ఈ స్టాల్ పెట్టినందుకు కనీసం $10 అన్న పే చేయాలి. $10 కాబట్టి స్కూల్ పిల్లలందరూ ఇలా చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకుంటారు. వీళ్ళందరూ కూడా స్కూల్ చిల్డ్రన్. పాకెట్ మనీ కోసం ఈ స్కూల్ చిల్డ్రన్ ఏదో ఒకటి అమ్ముతూ ఉంటారు. వాళ్ళ హ్యాండ్మేడ్వి కానీ ఏదైనా ఇంట్లో బేక్ చేసినవి కానీ ఏదైనా సరే రీజనబుల్ ప్రైజే పెడతారు. ఇదిగోండి జిగల్ ఫ్లవర్స్. ఇవి రియల్ ఫ్లవర్సా ప్లాస్టిక్ ఫ్లవర్సా చెప్పండి. చిన్న పూల తోటలా ఉన్నది ఇదంతా కూడా. లోపల ఇంకా పెద్ద షాపే ఉంది. డెకరేషన్ కోసం బయట పెట్టారు ఇవన్నీ కూడా. ఇక్కడ ఎవరో కూడా ఎత్తుకెళ్ళరు, ఎక్కడ పెట్టినవి అక్కడే ఉంటాయి. న్యూజిలాండ్లో కరప్షన్ తక్కువ. మనం ఏదైనా వస్తువు కొని డబ్బులు చిల్లర లేదన్నప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవ్వమంటారు. ఇదిగోండి వీళ్ళైతే మనకు తెలిసిన గేమే ఆడుతున్నారు. ఇదేంటో చెప్పండి. చెప్పులు విసురుతున్నాడు. ఈ పిల్లలు వియత్నాం పిల్లలు ఫన్నీగా గేమ్ ఆడుతున్నారు. ఈయనేంటో స్పీడ్గా విసిరేస్తున్నారు. ఏది చూసినా అదేనండి, మనం తినేదైతే కాదు. చూసి చూడనట్టు వెళ్ళిపోవడమే పక్క నుండి. న్యూజిలాండ్లో ఇంకా స్ట్రీట్ మార్కెట్స్ ఇలా ఉంటాయి. స్ట్రీట్ మార్కెట్స్ రోజంతా ఉండవు, మార్నింగ్ 9 to 1 అంతే. గంట కొట్టినట్టు జనాలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు, బండిలో అక్కడి నుంచి తీసేస్తారు. ఆయన ఊపుతుంటే పొగలు వస్తున్నాయి, నాకు చాలా వస్తుంది. వీళ్ళేదో గేమ్ ఆడుతున్నారు కదా, ఒక లుక్ వేద్దాము వచ్చేయండి. సంస్కృతి అంటే కేవలం వండడం తినడం మాత్రమే కాదు, గౌరవాన్ని ఆత్మీయతను ఇతరులతో పంచుకునే ఒక మార్గం. మన ఇంటి తలుపులు తెరిచి పరాయి వాళ్ళను కూడా మన వాళ్ళుగా ఆహ్వానించే మంచితనమే అసలైన సంస్కృతి. వేరు వేరు దేశాల నుండి వచ్చిన చివరికి మనందరం ఒకటే కుటుంబం.